ప్రభు నామానికి స్తోత్రములు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, 2020వ సంవత్సరం సెప్టెంబర్ నెల 9వ నెల 9వ మాసము 27వ తేదీ పరిశుద్ధ త్రిత్వములోని 16వ ఆదివారం మనకై ఏర్పరచుకునేటువంటి పత్రిక పాఠ్యభాగము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం నుండి 21వ వచనం వరకు ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను, తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయుననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయే శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములు తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. రెండవ పాఠ్యభాగంగా త్రిత్వములోని 16వ ఆదివారం మనకై ఏర్పరచుకునేటువంటి సువార్త పాఠ్యభాగము పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం 11వ వచనం నుండి 17వ వచనం వరకు ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. లూకా సువార్త 7వ అధ్యాయం 11వ వచనం నుండి 17వ వచనం వరకు ఈ రీతిగా సువార్త పాఠ్యభాగంగా వ్రాయబడి ఉన్నది. వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళిచుండగా ఆయన శిష్యులు బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళిచుండేది. ఆయన ఆ ఊరి గమని ఎద్దుకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోవుచుండెను. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండేది. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడిన ముట్టగా మోయించున్నవారు నిలిచిరి. ఆయన చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నాను అని అనగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగాను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించను. అందరూ భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు, దేవుడు తన ప్రజలకు దర్శనమును అనుగ్రహించి ఉన్నాడనియు దేవుడిని మహిమపరిచిరి. ఆయనను గురించిన ఈ సమాచారము యూదయ అంతటా చుట్టుపట్ల ప్రదేశమంతటను వ్యాపించెను. నేటి త్రిత్వములోని 16వ ఆదివారం వరకు ఏర్పాటు చేయటువంటి పరిశుద్ధ పాఠ్యభాగములు ఇంత పర్యంతము. పరిశుద్ధ ఆంధ్ర క్రైస్తవ సంఘారాధన కీర్తన పుస్తకం నుండి 165వ కీర్తన రాబోది రంగయ్య గారు రాసినటువంటి గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి ఘనమైనటువంటి కీర్తన ఈలాంటిదా యేసు ప్రేమ అనే కీర్తన 2 వచనాలు పాడుకొని దేవుని స్తుతిద్దాం. ఈలాంటిదా యేసు ప్రేమ నన్ను తూల నాడగతనదు జాలి చూపినదా, ఈలాంటిదా యేసు ప్రేమ పెనుగొన్న దుఃఖదిలోన నేను మునిగి కుములుచు నేడు ఉనగుందు నపుడు నను నీ చూడని త్రోయలేక తనదు నెనాలు నాకగు పరచి నీతి చూపించే, ఈలాంటిదా యేసు ప్రేమ నన్ను తూల నాడగతనదు జాలి చూపినదా, ఈలాంటిదా యేసు ప్రేమ
శోధనలు నన్ను చుట్టినప్పుడు నీతి బోధ నా మనసులో పుట్టించి పెంచి బాధలెల్లను వాపి మాపి ఇట్టి ఆదరణ చూపేనా ఆహా ఏ మందు ఈలాటిగా యేసు ప్రేమ నన్ను తూల నాడగా తనదు జాలి చూపినదా ఈలాటిగా యేసు ప్రేమ. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి పరలోకపు కృపయు సమాధానములు సమృద్ధిగా మీకు కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని జీవము గల దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధ దేవుని సన్నిధిలో తనల నుంచి ప్రార్థనలు ఏకీభవించాలని మనతో మాట్లాడాలని ఉన్న దేవుని మాట వినగలిగే చెవి, దేవుని యొక్క మాటలు మన హృదయంలో గ్రహించగలిగే మనస్సును మనము కలిగి ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహాయాన్ని వేడుకుందాం. మరి ప్రార్థన చేసుకుందాం. తరల వంచండి. పరిశుద్ధమైన మా తండ్రి, కృపగల దేవ, మీ ఘనమైన పరిశుద్ధ నామానికి స్తోత్రములు సమర్పించుకొని ఉన్నాం. ఆనాడు ప్రవక్తల ద్వారా మాట్లాడిన తండ్రి, ఆనాడు కుమారుడిగా మాట్లాడిన మా ప్రభువ, ఈనాడు ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ దేవుడుగా మాతో ఉండి మాలో ఉండి మీ పరిశుద్ధ వాక్యము ద్వారా మాతో మాట్లాడనయ్యున్న మా గొప్ప తండ్రి మీకు స్తోత్రాలు. వినుచున్న మాకందరికీ వినగలిగే చెవి, మీరు మాట్లాడే శుభకరమైనటువంటి ఆ దివ్య వాక్కులను అయ్యా గ్రహించగలిగే మనసును మాకు దయచేయండి. అట్టి మాటలు మా హృదయాంతరంగములు వాటిని మేము దాచుకొని మీ వాక్యానుసారంగా ప్రవర్తించగలిగే ఆధ్యాత్మికమైనటువంటి భక్తిని మీరు మాకందరికీ నేర్పించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నామానికి స్తోత్రములు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమ, ఈ పరిశుద్ధ త్రిత్వములోని 16వ ఆదివారం ఈ పరిశుద్ధ సన్నిధిలో మనము దేవునికి సన్నిధికి సమీపంగా ఉండడానికి, పరమదేవునికి సన్నిధి సహవాసములో ఆయనను స్తుతించుతూ ఆయనను ఆరాధిస్తూ పరలోకపు దేవుని మహిమలో ఉన్నటువంటి పరలోకపు దేవుని సమాధానమును ఆయన పరిశుద్ధ పాదాల దగ్గర మనమందరం పొందుకోవడానికి పరమదేవుడు మనకిచ్చిన ఈ భాగ్యము ఎంతో ఘనమైంది. గడిచిన గత కాలమంతయు ఆ దేవాది దేవుడి తన కృప కలిగిన ఆశీర్వాదకరమైన దీవెనికరమైన రెక్కల చోటున మనలను కాపాడి భద్రపరిచి దేవుడిచ్చిన ఆరోగ్యములతో ఆశీర్వదించిన ఆ మహిమగల దేవాది దేవునికి మనము స్తోత్రములు వందనములు చెల్లింపబద్ధులమై ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిని ప్రేమించేవారు దేవుని మాట వింటారు. దేవునిని ప్రేమించేవారు దేవుని యొద్ద ఉంటారు. దేవునిని ప్రేమించేవారు దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడతారు. దేవునిని ప్రేమించేవారు దేవుని మాటలు తమ గుండెల్లో దాచుకొని ఆ వాక్యాన్ని తలపోసుకుంటూ పరలోకపు దేవుని సమాధానమును అనుభవించగలిగే ఆసక్తిని ఆలోచన కలిగి ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించే మనసు లేకపోతే పరిపూర్ణమైనటువంటి ఆరాధనలు మనం ఉండలేము. దేవుడిని ప్రేమించే మనసు లేకపోతే పరిపూర్ణమైనటువంటి అభిషేకము గల ఆత్మలో ఉన్న సంతోషాన్ని మనము అనుభవించలేము. ఒకప్పుడు దేవుని శిష్యులను యేసయ్య అడిగారు, ఏమని? నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటే వారి హృదయాంతరంగంలో ఉన్న దేవుని యొక్క ప్రేమ ఎలా ఉన్నదో గుర్తించడానికి వారిని చిన్న పరీక్ష పెట్టారు. కానీ పేతురు వ్యసనపడ్డాడు. వ్యసనపడేవాడు పరిపూర్ణంగా దేవుని ప్రేమించలేరు. ఆయాసపడేవాడు పరిపూర్ణంగా దేవునితో వారు గడపలేరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూసంబంధమైన బలహీనతలు ఎప్పుడైతే మన జీవితంలో దూరంగా ఉంటాయో అప్పుడే పరిపూర్ణమైనటువంటి నిర్మలమైన మంచి మనస్సాక్షిని కలిగి జీవమగల దేవునితో మనము సహవాసం చేస్తాం. జీవమగల దేవునిలో ఉన్న ఆశీర్వాదాలు పరిపూర్ణంగా మనము పొందుకోగలుగుతాం. గత వారంలో మనము చదువుకున్నటువంటి ధ్యానం చేసినటువంటి ఆదివారం ఆరాధనలో మనిషి యొక్క జీవితానికి ఏది ప్రాధాన్యం, ఏది ప్రాముఖ్యమైనటువంటిది? ఇది ధనమా లేకపోతే ఇది దేవుడా? ఈ రెండింటిలో ఏది మానవుల జీవితానికి ప్రాధాన్యత అవసరమైందో
మనం గత వారంలో మనం చూచాం. ఇటు ప్రక్క ధనము ఉన్నది, సంపదలు ఉన్నాయి, మరి ఒక ప్రక్క దేవుడు ఉన్నాడు. దేనిని మనము కోరుకుందాం, దేనికి మనము ప్రాధాన్యతనిద్దాం, ఆలోచన చేద్దాం. ఒకవేళ ధనం కావాలని, మంచి ఐశ్వర్యవంతులుగా ఉండాలని, 10 మందిలో సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు గడించిన వారుగా ఉండాలని ధనవంతులను చెప్పుకుంటారు కదా. వాడు గొప్ప ఉండవాళ్ళండి, వాళ్ళకేంటండి అని గొప్పలుగా చెప్పుకుంటారు కదా. దేనిని బట్టి? ధనాన్ని బట్టి, వారికి ఉన్న ఐశ్వర్యాన్ని బట్టి. కానీ ధనమని ఒకవేళ నీవు ఆశిస్తే నీ ధనము ఎక్కడ ఉంటుందో నీ మనసు కూడా అక్కడే ఉంటుందని లూకాసు వార్తను మనం చూచాము గత వారంలో. అంత మాత్రమే కాదు, ఆ ధనాన్ని చిమిటలు కొడతాయట, ఆ ధనాన్ని దొంగలు దోచుకుంటారట, ఆ ధనాన్ని ఈ లోకములో ఎంతో మంది పాడు చేస్తారట. అయితే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ధనము కంటే, ఐశ్వర్యము కంటే, ఐశ్వర్యము సంపదలకు మూలమైనటువంటి ఆ పరలోకపు దేవుని కోరుకుందాం, ఆ పరలోకపు దేవుని ఇష్టపడదాం. అప్పుడే ఆ పరలోకపు దేవుని మహిమలో ఉన్న ఆ పరలోకపు దేవుని అష్టైశ్వర్యములతో ఆ పరలోకపు దేవుడు తన బిడ్డలను దీవించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే ఈ రోజున 16వ ఆదివారములకై ఏర్పాటు చేయటువంటి ఈ పత్రిక పాఠములు కానివ్వండి, సువార్త పాఠములు కానివ్వండి, ఒకే ఒక ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందిస్తూ ఉన్నారు. అది ఏంటంటే, చదువుకునేటువంటి ఎఫెసీ పత్రికలు లేఖన భాగాన్ని కానివ్వండి, సువార్త వాక్య భాగములు కానివ్వండి, ఈ 2 పాఠాలు ఒక్కసారి మనము గమనిస్తే మనకు పరిశుద్ధాత్మ దేవుడు బోధించే ఒకే ఒక ఆలోచన, కన్నీరు తుడిచిన దైవ కృప. కన్నీరు తుడిచిన దైవ కృప. ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి యొక్క కన్నీళ్లు నానా రకరకాలుగా ఉంటాయి. కొందరు డబ్బులు లేవని కన్నీళ్లు కారుస్తారు, కొందరు రకరకాల ఇబ్బందులు పడుతున్నామని బాధపడుతూ ఉంటారు, కన్నీళ్లు కారుస్తూ ఉంటారు. తట్టుకునేటువంటి బాధలు ఎన్నెన్నో ఉంటాయి ప్రతి మనిషికి. కానీ ఈ లోకములో మనుషులు ఎందరెందరో ఉన్నప్పటికీ, ఈ లోకములో మనకు అయిన వాళ్ళు కానీ, బంధువులు కానీ ఎంతో మంది ఉన్నప్పటికీ కానీ, నీ హృదయంలో ఉన్న, నీ కళ్ళలో ఉన్న కన్నీళ్లు తుడిచేవారు ఈ లోకములు ఎవరు లేరండి. నీ కన్నీళ్లు తుడవడానికి చేతులు చాపేవారు ఎవరు రారండి. ఏదో ఉట్టుట్టి మాటలు చెబుతారు, అమ్మా పర్వాలేదులే, ధైర్యంగా ఉండండి, దేవుడే సహాయం చేస్తాడు అని ఇటువంటి మాటలు 4 మాటలు చెప్పి అవతలికి పోయేవాళ్లే గాని నీ కళ్ళల్లో ఉన్న కన్నీళ్లను చెయ్యి చాపి నీ కన్నీళ్లు తుడిచేవాడు ఎవరైనా ఉన్నారా? ఆలోచన చేద్దాం. అయితే ఇక్కడ ఒక స్త్రీ కన్నీళ్లతో ఉంది, తట్టుకోలేని బాధల్లో ఉంది, భరించలేని పరిస్థితుల్లో ఉన్నది. తన జీవితం ఇక ఎందుక, ఈ లోకములు ఎవరి కొరకు బ్రతకాలా, ఎందుకు జీవించాలా అనేటువంటి నిరాశతో కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్న ఒక స్త్రీ, ఆమె విధవరాలు. విధవరాలంటే భర్త లేడు, భర్త చనిపోయాడు. అంటే స్త్రీకి శిరస్సు, భర్త శిరస్సు లాంటి వాడు. అయితే ఇప్పుడు ఈ స్త్రీ ఎలా ఉన్నదంటే, శిరస్సు లేని ముండెముగా ఉన్నది. ఏదో బతుకుతుంది, ఏదో కాలక్షేపాలు చేస్తుంది. కానీ ఆ బిడ్డను చూచుకుంటూ, ఆ బిడ్డకు 3 సంవత్సరాల ప్రాయం వయసులో తండ్రి చనిపోయాడు. ఏ ఆధారం లేకుండా పోయింది. తన బిడ్డను పోషించుకుంటూ, తన బిడ్డను జాగ్రత్తగా పెంచుకుంటూ, లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైనటువంటి దురలవాట్లలో పడకుండా ఆ బిడ్డను ఎంతగానో జాగ్రత్తగా పెంచింది. రెండవది, ఆమె యొక్క జీవితాన్ని కూడా తగు జాగ్రత్తగా కాపాడుకుంది. సమాజంలో అందరి మన్ననలు పొందే విధంగా, సమాజంలో అందరూ సంతోషపడే విధముగా, అందరూ ఇష్టపడే విధంగా ఆమె తన విశ్వాస జీవితాన్ని కాపాడుకుంది. ఎటువంటి మచ్చ లేకుండా, ఎటువంటి కళంకము లేకుండా, ఎటువంటి దోషము లేకుండా తన పవిత్రమైనటువంటి జీవితాన్ని కాపాడుకుంది. విధవరాల పరిస్థితులు ఈ రోజుల్లో ఎలా ఉంటున్నాయో మనం సమాజంలో కొందరిని గమనిస్తాం. వారు ఎలా బతుకుతున్నారు, ఎలా ఉంటున్నారు, వారి పద్ధతులు ఏంటో అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్నారు మరికొందరు. అయితే ఇక్కడ ఈ నాయీను అనేటువంటి ఒక ఊరిలో ఒక విధవరాలు ఎంతగానో నిరాశతో, నిరుత్సాహకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, భర్తను కోల్పోయినప్పటికీ తన జీవితంలో తన కొడుకును చూచుకుంటూ ఒక ఆదరణ కలిగి ఉన్నది. నా కొడుకు పెద్దవాడవుతాడు, వాడు గొప్ప ప్రయోజకుడు అవుతాడు, నన్ను ఆదరిస్తాడు, నా మంచి చెడ్ల గురించి ఆ బిడ్డ ఎంతగానో పట్టించుకుంటాడు అనేటువంటి
కొడుకు యొక్క ఆలోచన మీద ఆమె ఎంతగానో తన శరీరాన్ని, తన ప్రాణాన్ని కాపాడుకుంటుంది. అయితే దైవ భయం కలిగినటువంటి ఈ స్త్రీ దేవుడు సంతోషపడుతున్నాడు, లోకము సమాజము ఎంతగానో ఆనందిస్తుంది. వాక్యము కూడా అది అంటుంది. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనములో ఏమని? సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఈ మంచి పేరుతో ఆమె ఆ ఊరిలో ఎంతగానో తగు జాగ్రత్తగా బ్రతుకుతుంది, ఆ బిడ్డను కాపాడుకుంటుంటుంది. ఏ ఆధారం లేని ఇటువంటి పరిస్థితుల్లో 12 సంవత్సరాల వయసు గల ఆ బిడ్డ వ్యాధితో, బాధతో, ఆ బిడ్డ కూడా చేతికి అందించినోడు, ఆ బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకునేటువంటి ఆ తల్లి, ఆ బిడ్డకు 12 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఆ బిడ్డ మరణానికి ఆహుతయ్యాడు. ఇప్పుడు భర్త లేడు, పెంచుకున్న కొడుకు లేడు, చేతికి అందించిన కొడుకు జారిపోయాడు. ఇప్పుడు లోకము ఆమెను గురించి ఏమనుకుంటుందో చూడండి. లోకము ఆమెను గురించి ఏమి మాట్లాడుతుందో ఒక్కసారి గమనించండి. దేవుడు అంటుంది, ప్రార్థనలు అంటుంది, ఎప్పుడు గుడి అంటుంది. భర్త చచ్చిపోయాడు, సరేలే, చేతికి అందించిన కొడుకు కూడా చచ్చిపోయాడు కదా. దేవుడు ఈమెను శపించాడు, దేవుని శాపము ఈమె మీదకి వచ్చింది అని లోకములు కాకులై పూసేవాడు ఎంతో మంది ఉన్నారు. నేటి సమాజంలో మనుషులను ఆడిపోసుకున్న వాళ్ళు ఎక్కువండి. మనుషుల మీద నిందలు వేయడం చాలా తేలికండి. మెచ్చుకునే కంటే ఒక మనిషిని కృంగదీసే మాటలు మాట్లాడేవాడు చాలా, ఏగల్లాగా ముసురుకునేవాడు చాలా మంది ఉన్నారు. అయినప్పటికీ లోకము ఏమనుకుంటున్నా, లోకస్తులు ఎంత విచారకరమైన వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నప్పటికీ దేవునికి వ్యతిరేకమైనటువంటి ఒక్క మాట కూడా మాట్లాడలేదండి. దేవుని దూషించే దూషణకరమైన మాటలు ఆమె ఎన్నడూ తన నోటి నుండి రానివ్వలేదండి. దేవునికి స్తోత్రం. ఏబు గ్రంథకర్త అంటాడు కదా, అన్ని నష్టాలు, అన్ని కష్టాలు వచ్చినప్పటికీ, అన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకే మహిమ కలుగునుగా అంటున్నాడు. అదే దృఢమైన విశ్వాసముతో ఈ తల్లి విధవరాలు స్థితిలో ఉన్నప్పటికీ దేవుడిని గురించినటువంటి వ్యతిరేకమైనటువంటి మాటలు తన నోటిలో ఏ మాత్రము మాట్లాడలేదు. ఒక భక్తుడు రాస్తాడు, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, కాలం మారిన కష్టాలు తీరిన కారణం నీవేనయ్యా, యేసయ్యా కారణం నీవేనయ్యా. లోకంలో ఎన్నో జయాలు చూచాను నేనింతకాలం, లోకంలో ఎన్నో జయాలు చూచాను నేనింతకాలం, అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కొదువైనది యేసయ్యా, సమాధానం కొదువైనది, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. దేవుని మీదే ఆధారపడింది కానీ దేవుని కృప మీదే నిరీక్షణ కలిగి నా కన్నీళ్లు తుడిచి దేవుడు నా దేవుడే, నన్ను ఆదరించే దేవుడు ఆ దేవుడే అని విశ్వాసముతో నిలకడగా ఉంది కానీ విశ్వాసములు జారిపోయిన బలహీన స్థితిలోనికి ఆమె వెళ్ళలేదు. లోకులు ఎంతోమంది ఏమనుకున్నారు, లోకులు ఎంతోమంది ఎన్నెన్నో మాటలతో తన హృదయాన్ని గాయపరిచిన విశ్వాసం అనే బండ మీద ఆమె జీవితం నిలకడగా ఉంది. దేవునికి స్తోత్రం.
ఈ రోజున ఏదైనా కష్టం వస్తుంది, ఏదైనా కన్నీళ్లు కాచే బాధలు ఇబ్బందులు ఎదురైతే ఏం దేవుడు ఏం ప్రార్థన అని దేవుని సన్నిధికి దూరమైపోయే వాళ్ళు చాలా మంది లేకపోలేదు. కానీ ఏమీ లేవనటువంటి గొప్పతనం దేవునికి వ్యతిరేకంగా ఆమె మాట్లాడలేదు. దేవుని మనస్సు గాయపరిచే మాటలు ప్రవర్తన ఏమాత్రం జీవించలేదు. అయితే యెషయా గ్రంథము 38వ అధ్యాయం 5వ వచనం చివరలో అంటాడు, హిజ్కియా కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు 38వ అధ్యాయం యెషయా గ్రంథము 5వ వచనం చివరి భాగంలో ఉంటుంది, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. హిజ్కియాతో దేవుడు మాట్లాడే సందేశం, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. అవునండి, ఆనాడు హిజ్కియా కన్నీళ్లు విడుచడం దేవుడు చూడలేదా? ఏ ఆధారం లేని, ఏ దిక్కు లేని, ఎటువంటి ఆధారం లేనటువంటి ఈమె కన్నీళ్లు దేవుడు చూడడం లేదా? అప్పుడు చూడండి 11వ వచనంలో, వెంటనే ఆయన నాయనను ఊరికి వెళ్ళిచుండగా ఆయన శిష్యులను బహుశన సమూహమును ఆయనతో కూడా వెళ్ళిచున్నారు. 13వ వచనం, ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవ వద్దని ఆమెతో చెప్పాను. ఎందుకు ఏడుస్తుంది? భరించలేని కష్టం, తట్టుకోలేని బాధ, ఈ లోకంలో ఎవరు పోర్చలేని లోటు. భర్త లేడు, కానీ పెంచిన ఎన్నో ఆశలు పెట్టుకున్న కుమారుడు కూడా దాటిపోయాడు. ఇటువంటి నిరుత్సాహకరమైన పరిస్థితుల్లో ఇంకా కన్నీడుగాక తన జీవితంలో మిగిలేది ఏమిటి? తన జీవితంలో ఇంకా ఈ కన్నీడు కాక తన జీవితంలో మిగిలింది ఏంటి? జనసమూహంలో ఎంతో మంది ఉన్నారు, కానండి ఆమె విధవరాలుగా ఉన్నప్పటికీ ఆ ఊరిలో ఆమె తనకు సంపాదించుకున్న మంచి పేరును బట్టి, ఇక్కడ ఒకటి గమనించండి, ప్రతి ఒక్కరు సంపదలు ఆస్తులు సంపాదించుకోవడానికి ఆరాట పడతారు, కానీ ఈమె ఆస్తుల కంటే ఐశ్వర్యముల కంటే నలుగురిని ఆదరించే ఆప్తులను సంపాదించుకుందండి. దేవునికి మహిమ కలుగును గాక. నలుగురిని ఆదరించగలిగే, తన ప్రక్కన ఉండగలిగే, తనను బలపరచగలిగే నలుగురు ఆప్తులను సంపాదించుకుందండి. కొంతమందికి సంపాదనలు ఉంటాయి, ఐశ్వర్యాలు ఉంటాయి, కానీ ఆ ఇంటి పట్టు ఎవరికి వెళ్ళడం కుదరదు, భయపడతారు. ఆదరించేవాళ్ళు కానీ స్నేహం చేసేవాళ్ళు కానీ ఎవరు ఉండరు. కానీ ఈ లోక సంబంధమైన సంపద లేకపోయినా అనేక జనసమూహములు ఆప్తులను ఆదరించే వారిని తన జీవితంలో సంపాదించుకుంది. ఏ స్థితిలో? విధవరాలి స్థితిలో. ఆమె అండి, ఆమె సంగతి నీకు తెలియదు. మన దాన్ని మనం పోదామండి తప్పుకొని పోయేవాడు ఉండరా? ఎప్పుడు మంచి పేరు లేనప్పుడు, మంచి జీవితం లేనప్పుడు ఆమె అండి, అయ్యో పాపం ఆ కష్టం ఎందుకు వచ్చింది, ఆమెకు ఆ బాధ ఎందుకు వచ్చిందని విచారముతో ఆదరించే నలుగురు ఆమెను విన్నంటే. అక్కడ చూడండి 13వ వచనం చివరిలో, అనేకులు ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉన్నారు. ఏ ఊరి జనులు? నాయనను ఊరిలో ఉన్న ప్రజలందరూ ఆమెతో కూడా ఉన్నారు. ఆమె యొక్క మంచితనం, ఆమె యొక్క పరిశుద్ధత, ఆమెలో ఉన్నటువంటి పరివర్తనను బట్టి ఆ ఊరంతా తనతో ఉండడానికి కదిలిందండి. ఊరే కదిలింది. ఈ రోజున నీ మంచితనాన్ని బట్టి, నీలో ఉన్న మంచి జీవితాన్ని బట్టి, నీలో ఉన్న సమాజంలో అందరూ సంతోషపడే విధంగా ఉండే మంచి ప్రవర్తన బట్టి నీ ఊరు నిన్ను గురించి విచారపడే విధంగా ఉన్నదా? కష్టం వచ్చినప్పుడు నీ ఊరు నిన్ను గురించి సంతోషపడే విధంగా ఉన్నదా? ఒక ప్రక్క పరలోకములో మన దేవుడు మెచ్చుకుంటున్నాడు, మరొక ప్రక్క తన సొంత ఊరిలో ఉన్నటువంటి ప్రజలు ఆమెను ఎంతగానో ఆదరించేవారుగా తన జీవితాన్ని కాపాడుకుంది. ఈ రోజున మనము జీవించే మన ఊరిలో, మనము నివాసము చేసే మన యొక్క సమాజంలో
మనకున్న మంచితనం ఏంటి? మనకున్న పేరు ప్రతిష్టలు ఏ విధంగా ఉన్నాయి? ఆలోచన చేద్దాం. ఆమెలో ఆ మంచితనం లేకపోతే ఆ ఊరిలో ఉన్న ప్రజలు ఆమె ఎదురు రాలేదు, వచ్చారు. అయితే ఆమె విచారంతో కన్నీళ్లతో ఉన్నప్పుడు, అమ్మా పర్వాలేదులేమ్మా, మనుషుల కష్టాలు ఇంకెవరికి వస్తాయి? ఏదో వచ్చిందిలే, దేవుడున్నాడు, దేవుడి నీ కష్టాన్ని తీరుస్తాడే, దేవుడి నీ బాధలు తీరుస్తాడని చెప్పేవాళ్లే కానీ తన చెయ్యి చాపి ఎవరు తన కన్నీళ్లు తుడిచిన వాళ్ళు ఎవరు లేరు. వాక్యం అంటుంది, రాజులను ఆశ్రయించడం కంటే, మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం అది ఎంతో గొప్ప మేలు, అది ఎంతో గొప్ప ఆశీర్వాదం. అయ్యా, నా కొడుకు లేడు, నా భర్త లేడు, నాకేమైనా విధవరాలు పింఛన్ రాస్తారా, నాకు విధవరాలు ఏమైనా సహాయం ఇప్పిస్తారని లోకుల మీద ఆధారపడలేదండి. లోకాశల మీద తన మనసు ఏమాత్రమే కేంద్రీకరించలేదు కానీ అండి, పరిశుద్ధ పరలోకపు ద్వారాలు తెరిచి ఆ కృపగల దేవుని వైపుకు ఆమె ఎంతగా నిరీక్షణతో కనబడింది. అయితే ఏ దేవుని మీద ఆధారపడిందో, ఏ దేవుని మీద తన జీవితంలో దృఢమైన స్థిరమైనటువంటి మంచి జీవితాన్ని కలిగి ఉంటుందో, ఆ దేవుడి తన కన్నీళ్లు తొడవడానికి, ఆ దేవుడి తన ప్రతిభలో ఉన్న విచారమును సంతోషంగా మార్చడానికి 12వ వచనం, ఆయన ఆ ఊరి గమని ఎద్దుకు వచ్చిన, ఆయన ఆ ఊరి గమని ఎద్దుకు వచ్చినప్పుడు ఒక సమూహము ఊరిలోకి వస్తుంది, ఒక సమూహము ఊరి బయటికి వెళుతుంది. ఎక్కడ? ఊరి గవిని ఎదుట, అంటే ఊరి బయట ఒక ప్రధాన ద్వారం ఉంటుంది. దానిని పొలిమేర అంటారు మన భాషలో. ఆ పొలిమేరలో ఒక గుంపు ఊరి వెలుపలికి వెళుతుంది, ఒక గుంపు ఊరిలోనికి వస్తుంది. జీవము మరణముల మధ్య జరిగే సంఘర్షణ. జీవము ఎదురొస్తుంది, మరణము ఎదురొస్తుంది. ఈ రెండిటి మధ్య జరిగే సంఘర్షణ చూడండి. చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. ఆయన దగ్గరికి వచ్చి, 13వ వచనం చివరిలో, దగ్గరికి వచ్చి పాడిన ముట్టగా మోయించిన వారు నిలిచారు. పాడిన ముట్టగా మోయించిన వారు నిలిచారు. పాడిని ఎంతమంది మోస్తారండి? బలంగా దృఢంగా మోసే సత్తా కలిగిన 4 మనుషులు మోస్తారు, ఒంటి ఉపరులు మోయరు. ఆ 4 మనుషులు బలాఢ్యులుగా వారు ఉన్నప్పటికీ ఆయన కృప కలిగిన హస్తము, ఒక చెయ్యి ఆ పాడి మీద ఉంచారు. ఆ పాడిని మూసి ఆ 4 వారు చూడండి, మోయించున్న వారు నిలబడ్డారు. అంటే 4 ప్రభావము కలిగిన శక్తి కలిగినటువంటి హస్తము, ఆపగలిగిన హస్తము. దేవునికి స్తోత్రం. ఎర్ర సముద్రము 2 పాయలుగా అవడానికి ఒక చెయ్యి, ఒక కర్ర. నీ చెయ్యి చాపమన్నాడు, నీ కర్ర చాపమన్నాడు, 2 చేతులు చాపమనలేదు. ఆ బలిష్టమైన దేవుని హస్తము ఆ పాడిని మోయించిన వారిని ఆపింది. అయితే మన ఇంట్లో ఒక గోడ గడియారం ఉంది, చాలా ముచ్చటగా కొనుక్కున్నాం, మంచి గడియారం. అయితే అది ఆడతా ఆడతా ఆగిపోయింది. నేను ఈ రోజున ఆగిపోతున్నాను, నేను ఇప్పుడు ఆగిపోతున్నాను అని చెప్పి ఆగిపోతుంది కాదు. గోడ గడియారం మంచిది, ఇష్టపడి కొనుక్కున్నాం, కానీ అది ఎప్పుడు ఆగిపోతుంది ఎవరికి తెలియదు. కారణం, దాటిలో ఉన్నటువంటి శక్తి ఆగిపోయింది, శక్తి సన్నగిలిపోయింది, అంటే బ్యాటరీ అయిపోయింది. మనం ఏమనుకుంటాం, అయ్యా గోడ గడియారం ఆగిపోయిందిరా, ఒక బ్యాటరీ వేస్తే అది మరలా ఆడింది కదా అని బిడ్డలకు చెబుతాం. నిజమేనమ్మా, దాంట్లో ఉన్నటువంటి బ్యాటరీ అయిపోయినట్టుగా ఉంది, గడియారం అంతా ఆగిపోయింది అంటే అది మరలా తన యొక్క కాలక్రమేణ పద్ధతులను కొనసాగించడానికి దానిలోనికి ఏమి కావాలి? ఒక శక్తి కావాలి.
ఒక బ్యాటరీ కావాలి. ఆ శక్తిని దానిలోనికి పంపించినప్పుడే ఆ నిమిషాల ముళ్ళు కానివ్వండి, ఆ గంటల ముళ్ళు కానివ్వండి, మరలా వాటి క్రమములో అవి పనిచేస్తానికి మొదలు పెడతాయి. మనిషి జీవితము కూడా అంతే. మనిషిలో ఉన్న ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో ఎవరికి తెలియదు. మనిషిలో ఉన్న ప్రాణము ఎప్పుడు వెడలిపోతుందో ఎవరు చెప్పలేరు. చనిపోయినప్పుడు గుండె అయిపోద్ది, రక్తం గడ్డిగట్టిపోద్ది, కొంత రక్తం అయితే నీరు గారిపోద్ది, శరీరం అంతా ఏ చలనం లేకుండా స్తంభించిపోద్ది. ఇటువంటి నిర్జీవ స్థితిలో ఉన్నటువంటి ఒక మనిషి శవము ఉన్నటువంటి పాడెను ఆయన ముట్టాడు. అంటే జీవము లేని ఆ పాడెలోనికి, జీవము లేనిటువంటి ఆ దేహంలోనికి, స్తంభించిపోయినటువంటి ఆ అవయవాల్లోనికి దేవుని హస్తములో ఉన్న దేవుని శక్తి పాడే ద్వారా దేవుడు పంపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం అంటాడు కదా, 1వ వచనంలో, మీరు జీవించుతున్నవా నా పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవై అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తు తన కృపచేత మిమ్మల్ని బ్రతికించడమని అపోస్తలుడైన పౌలు మాట్లాడతాడు. అవునండి, జీవము లేని మన బ్రతుకుల్లో ఎటువంటి ఆధారమైనటువంటి మన జీవితాల్లో జీవ ప్రదాత అయినటువంటి యేసయ్య మరణ నూతన జీవాన్ని మనకి ఇవ్వడానికి ఆయన పరలోకమని భూలోకానికి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్యకు వచ్చాడన్నటువంటి సంగతి నీకు అర్థం కావడం లేదా? ఆయన మన కన్నీళ్లు తుడిచే దేవుడని, మన ఐహిక విచారణలు కొట్టివేసే దేవుడని, బలవంతుడైనటువంటి దేవుడైనటువంటి విశ్వాసం అనేది ఇంకా నీవు గుర్తించలేవా? ఆలోచించు. అయితే కీర్తన గ్రంథము 71వ కీర్తన 20వ వచనం అంటాడు. 71వ కీర్తన 20వ వచనంలో, అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడా, భక్తుడు అంటూ ఉన్నాడు, అనేకమైన కఠిన బాధలను కలుగజేసిన వాడా, నీవు మరణామములను బ్రతికించదము. ఎన్ని బాధలు వచ్చిన, కఠినమైన తట్టుకునేటువంటి కన్నీటితో ఉండే బాధలు ఎన్ని వచ్చినా మమ్మల్ని బ్రతికించే దేవుడము నీవే ప్రభు అని ఆ భక్తుడు దేవుడిని కొనియాడుతున్నాడు. ప్రియ దేవుడు, ఈ విధవరాల జీవితంలో కన్నీళ్లు తొడవడానికి జీవ ప్రదాతైనటువంటి యేసయ్య లోపలికి వస్తున్నాడు. ఆ పాడిని ముట్టగా ఆ పాడిలో నుండి ఆ జీవము గల దేవుని కృప, ఆ జీవమైనటువంటి దేవుని యొక్క శక్తి ఆ బిడ్డలోనికి వెళ్ళింది. చిన్నవాడా, 15వ వచనం, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగా ఆయన మాట స్వస్థపరిచింది. ఆయన మాట చనిపోయిన వాడిని లేపింది. చనిపోయినటువంటి లాజరును కూడా ఆ దేవుని నోటిలో నుండి వచ్చేటువంటి ఆ జీవము గల మాటే చనిపోయి 4 రోజులైనటువంటి లాజరును లేపింది. యాయీరు ఇంటిలో ఉన్న యాయీరు కుమార్తె ప్రాణం పోయినప్పుడు చిన్నదానా లేమని మాట్లాడగా జీవము లేనిటువంటి ఆ చిన్నది మరలా బ్రతకగలిగింది. అందుకని దేవుని వాక్యం అంటుంది, మనుషులు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మానవుడు జీవిస్తాడు అనే వాక్యం సెలవిస్తుంది. జీవము గల దేవుని మాట ఎటువంటిదో నీవు గమనిస్తూ ఉన్నావా? జీవము గల దేవుని మాటలో ఉన్న దేవుని శక్తి ఎలాంటిదో ఒకసారి నువ్వు గమనిస్తూ ఉన్నావా? ఏదో నామకార్థ జీవితం ఎన్నాళ్ళు, ఏదో భక్తి లేని శక్తి లేని జీవితం ఎంతకాలం అండి? అది పరలోకానికి వెళ్ళేదా? నా మన దేవుడు బలవంతుడు, శక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన శక్తిని మనము పొందుకోవడానికి ప్రభువా నీ జీవముతో పడిపోతే నన్ను జీవము గల నీ కృపతో నన్ను దీవించయ్యని దేవుడిని అడుగుదాం. ఆ తల్లి ఇప్పటిదాకా కన్నీళ్లతో నేను ఎవరి కోసం బతకాలి, నాకెందుకు బ్రతుకు అనేటువంటి నిరాశతో నిరుత్సాహంగా అనేటువంటి ఆ తల్లి యొక్క హృదయము సంతోషంగా నాట్యముగా మార్చబడింది. కన్నీళ్లు తుడిచే దేవుడు ఆయన, హృదయములో ఉన్న చింతనలు విచారములు కొట్టివేసే దేవుడు ఆయన. గత వారంలోనికి వెళ్ళండి, మీరు చింతించవద్దు అన్నాడు, మీరు చింతించవద్దు అన్నాడు 3 సార్లు.
ఆ చింత మనకున్న విశ్వాసాన్ని చల్లార్చి ఒక బలమైన భయంకరమైనటువంటి ఆటంకం. నీలో ఉన్నటువంటి చింతలు, ఇటువంటి కన్నీళ్లు నీ విశ్వాసాన్ని కృంగదీస్తాయే గాని నీ విశ్వాసాన్ని బలపరిచేవి ఏమాత్రము కాబట్టి. ఇప్పుడు ఆ కుమారుడు బ్రతికిన కంటే ఆ తల్లి ప్రాణం ఎంత లేసొచ్చిందో ఆ బిడ్డను చూచిన కన్నీళ్లు తుడిచిన దైవం. ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా ఆయన నాయనను ఊరిలోనికి అడుగుపెట్టినప్పుడు మరణపు వాసన దేవుడు తొలగించాడు. జీవము కలిగిన క్రీస్తు సువాసన ఊరిలోనికి వెళ్ళింది. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు దాకా చనిపోయిన కుమారుడు మరణపు దుర్వాసన ఆ ఊరంతా జీవము కలిగినటువంటి యేసయ్య జీవాధిపతిగా చిన్నవాడ లింబుమని ఆ జీవమైనటువంటి జీవము సువాసన ఎప్పుడైతే ఆ ఊరిలోనికి వెదజల్లిపడిందో వాళ్ళందరూ క్రీస్తు పరిమళ సువాసనగా వారు ఆస్వాదించబడగలిగారు. దేవుని కృపను ఆనందించగలిగారు. మనలో జీవము గల పరిమళ సువాసన వెదజల్లాలే కానీ మరణపు దుర్వాసన మనలో ఉండడం దేవునికి ఇష్టం లేదు. అయితే పత్రిక పాఠంలోకి వెళితే అపోస్తుడైన పౌలు అక్కడ అంటాడు కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17-18 వచనాల్లో అక్కడ ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏంటని? క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులైనట్లుగాను ఆయన ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నకు. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ, ఆ ప్రేమ కన్నీళ్లు తుడిచే ప్రేమ. ఆ ప్రేమ ఆగిపోయిన మనిషి యొక్క స్పర్శను స్తంభించబోయేటువంటి ఈ దేహాన్ని మరల జీవముతో ఆదరించే ప్రేమ. ఆ ప్రేమను తెలుసుకోవడానికి జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నకు తగిన శక్తి గల వారు కావాలని పౌలు ప్రార్థిస్తాం. దుఃఖముతో కన్నీళ్లతో కన్నీటి మయమైపోయినటువంటి నిన్ను నన్ను కళ్ళల్లో కుక్కొని గుండెల్లో దాచుకున్నాను నీ కన్నీడను నాట్యముగా మార్చే సమర్థుడైనటువంటి దేవుడిని ఆశ్రయించు. ఆ దేవుడే నా దిక్కువని ఆ దేవుని పాదాల మీద మనం ప్రార్థిస్తాం. ఆదరణకర్తగా ఆశ్రయుడిగా మనతో ఉన్నటువంటి ఆ క్రీస్తును కలిగిన జీవితాన్ని మనం చూడాలి. ఆమె మంచితనము, ఆమె విశ్వాసము తన కొడుకులు తన జీవితంలో గొప్ప అద్భుతాన్ని చూడగలిగింది. చనిపోయిన తన కుమారుడు బ్రతికాడు. నిరాశ్రితమైనటువంటి తన ప్రాణం ఒక్కసారిగా లేచి ఉట్టిపడింది. ఇంతకంటే గొప్ప ఆశీర్వాదం తన జీవితానికి ఏం కావాలి? కాబట్టి నీళ్లు తుడిచి ఆ దైవ కృప ఎక్కడ దొరుకుతుందని కృప ఉన్న స్థలాన్ని మనం వెతుకుదాం. కృప దొరికే స్థలానికి మన అడుగు ముందుకు వెళ్దాం. ఆ కృప మనకు దేవుడు మనకి ఇస్తాడు. మన కన్నీళ్లను ఆయన తుడిచే దేవుడై ఉన్నాడు. మన జీవితంలో ఉన్న ప్రతి విచారాన్ని కొట్టివేసి పరలోకమ దేవుని శాంతి సమాధానాలకు మనం ఆదుకునే దేవుడై ఉన్నాడు. అతి కృప, అతి ధన్యత పరమ దేవుడి పరిశుద్ధాత్మ తండ్రి మనకందరికీ సమృద్ధిగా దయచేయండి కాక. ఆమేన్. సమస్త జ్ఞానాలకు మించిన దేవుని కృపా సమాధానం మీ హృదయములకు మీ తలపులకు కావాలి పొందడం గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నీవు ఏ కన్నీళ్లలో ఉన్నావో, ఎటువంటి ఐహిక సంబంధమైన విచారాలతో నీ గుండెంతా నీ మనసంతా కన్నీళ్లతో ఉందో ఒక్కసారి దేవుని దగ్గర చెప్పు. ప్రభువా, నేను తట్టుకోలేని ఈ కన్నీళ్ళ పరిస్థితుల్లో ఉన్నానయ్యా, నన్ను ఆదరించదు, నీ చల్లని దృష్టితో ఒక్కసారి నన్ను చూడయ్యని యేసయ్యను మనం ఆశ్రయిద్దాం. ప్రభు ఘనమైన కృప కొరకు ఆయన దగ్గర మనం ప్రార్థన చేసుకుందాం. తరల వంచండి. పరిశుద్ధుడమైన మా ప్రియ ప్రేరకుడు తండ్రి, కృపాసత్య సంపూర్ణమైన మా ప్రియ ప్రభువ, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామానికి స్తోత్రాల వందన. ఈ పరిశుద్ధ త్రిత్వ ఆదివారం 16వ ఆదివారం ఈ కృపా సమయమున సూటిగా మీరు మాతో మాట్లాడిన మా తండ్రి మీకు స్తోత్రాలు. మా కన్నీళ్లు తొడవడానికి, మా హృదయములో ఐహిక విచారములను సంతోషముగా మార్చడానికి
సమాధానకర్తవుగా, బలవంతుడమైన దేవుడవుగా, అయ్యా ఎంతో ప్రేమ కలిగినటువంటి దేవుడవుగా ఈ లోకములో మా కొరకు జన్మించిన మా ప్రియ ప్రభువు మీకు స్తోత్రాలు. అయ్యా ఈ లోకములు ఎందరెందరో ఎంతెంతో మంది ఉండొచ్చు కానీ మా కన్నీళ్లు తుడిచేవారు ఈ లోకములు ఎవరు లేరయ్యా. నీవి మా దిక్కునైనా, నీవి మాకు ఆశ్రయమనైనా, నీవుగాక మాకు ఈ లోకములు ఎవరు లేరు నాయన. మీ స్తోత్రాలు. ఆనాడు ప్రభువా ఏ దిక్కు లేక, ఎటువంటి ఆధారము లేక నిరాశ్రయులుగా ఉన్నటువంటి ఆ విధవరాల్ని ప్రభు ఆదరించిన దేవా, తన కృపతోనైనా బ్రతికించిన మా ప్రియ ప్రభువా మీకే స్తోత్రములు సమర్పించుకుని ఉన్నాం. ఈనాడు ప్రభువా ఈ వాక్యమును వింటున్న మీ బిడ్డలు వారి కళ్ళలో ఏ కన్నీళ్లు ఉన్నాయి, వారి కుటుంబాలు ఎటువంటి దుఃఖము ఉన్నదో సమస్తమును గుర్తించుతున్న మా తండ్రి మీకు స్తోత్రాలయ్యా. నీవు కన్నీళ్లు విడిచుట నేను చూచితని, నీవు కన్నీళ్లు విడిచుట నేను చూచితని అని ప్రభు మీరు మాట్లాడారు. అవునయ్యా, మా కన్నీళ్లు విడవడం నీవు చూస్తున్నావయ్యా. మా ప్రతిభలో ఉన్న బాధంతా నీవు గుర్తిస్తున్నావయ్యా. భయమును దూరపరచండి, దుఃఖమును దూరపరచండి నాయన. మీ స్తోత్రాలు. నీ ప్రజలందరినీ మీ పనులకు శాంతి సమాధానములతో, కృపగలిగిన ఆదరణకరమైన ఆశీర్వాదములతో ఒక్కొక్కరిని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా సహాయం చేయండి. అయ్యా ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరి మీద మీ చేతులు చాపి ఆశీర్వాదకరమైన పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతం మీరు దీవించమని, బిడ్డలప్పుడు మీరు బలపరిచి సహాయం చేయండి. చదువుకుంటున్న విద్యార్థులను దీవించండి, పరీక్షలు సిద్ధపడుతున్న విద్యార్థులను దీవించాయి. మీ స్తోత్రాలు. వారికి చదువులు మీరు తోడుగబడి సహాయం చేయండి. అనారోగ్యంగా ఉన్న వారిని ప్రభావ మీరు స్వస్థపరచండి అయినా. అయ్యా ఎవరు ఎటువంటి బాధలు కృంగిపోతున్నారు వారిని ప్రభావ మీరు స్వస్థపరచండి. గాయాలతో మనకి హస్తపరచ వారిని ప్రభావ నూతనపరిచి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యములతో మీరు దీవించేదేవు మీరే బలపరిచి సహాయం చేయమని నా ప్రార్థన అంగీకరించమని యేసుక్రీస్తు కృప కలిగిన పరిశుద్ధ పరిణామములు ప్రార్థించి స్తుతించి బ్రతమాలి వినయంతో వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చిన భూమి నెరవేరిన గాక. మానిదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధములు మేము క్షమించుకున్నట్లుగా మా అపరాధములను క్షమించండి. మమ్మల్ని శోధనలను తేకాకేడు దుష్టుడు తప్పించండి. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవే అన్నది తండ్రి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించిన కాపాడునుగా, ప్రభు నిమిత్త తన సన్నిధికాంతిని ప్రకాశమజేసిన కరుణించునుగా, ప్రభు నిమిత్త నీ మీద తన సన్నిధికాంతిని ఉదయింపజేసి నీకు సమాధానం దయచేయనుగా. ఆమేన్. ఆమేన్. ఆమేన్.